తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి 12 రాశుల వారికి సంబంధించి కుజ శుక్ర కేతు కలయిక వల్ల ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు కుజుడు శుక్రుడు కేతు కలయిక వల్ల అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వృషభ రాశి వారికి పర్టికులర్ గా ఏంటంటే శుక్రకేతువులు కలుస్తూ కుజుడు దృష్టి ఉందమ్మా దీని మీద. అంటే ఒకే బుధరాశుల్లో ఉన్నందుకు పర్టికులర్ గా ఇది పంచమ స్థానాన్ని, 2వ స్థానాన్ని కాంబినేషన్ లో రిజల్ట్ ఇస్తుంది. ఇది కామన్ గా ఈ లగ్నానికి ఒక ఫలితం ఇస్తే దేశవ్యాప్తంగా కొంత ఈ గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడడం కానివ్వండి, అండ్ అదేవిధంగా స్త్రీల మీద ఎఫెక్ట్ కానీ, వాహన సంబంధించిన విషయాలు కానీ అది వేరేగా ఇస్తుంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. అయితే స్పెసిఫిక్గా వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది కొంచెం స్నేహితుల్ని, ఎవరైనా కొత్త స్నేహితుల్ని చేసుకునే విషయంలో కొన్ని ఫ్రెండ్షిప్స్ ఉంటాయి ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో, ఇట్లాంటి విషయాలు లేనట్లయితే ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎవరినో ఏదో అట్రాక్షన్లోనో కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. కరెక్ట్ పర్సన్ని కనెక్ట్ అవ్వడం వేరు, కొంచెం కరెక్ట్ పర్సన్ కాని వ్యక్తుల్ని కనెక్ట్ అవ్వడం వేరు. ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాగే సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి వీళ్ళు పర్టికులర్గా కొంచెం చూసుకొని చేయాలి. అంటే క్రియేటివ్ ఫీల్డ్లో మనం ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేస్తున్నామా, ఒక్కొక్కసారి వీళ్ళు ఉన్న ఉద్యోగం వదిలేసి నేను సినిమాల్లోకి వెళ్ళిపోతాను అంటూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ 2వ స్థానంలో కుజుడు ఉన్నందుకు, ఇది 12వ అధిపతి 2లో ఉన్నందుకు ఇటువంటి విషయాల్లో ఫైనాన్స్ చేసేటువంటి వారు ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. అండ్ అదేవిధంగా కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు ఇక్కడ పర్టికులర్గా. ఈ కుటుంబ స్థానంలో ఉండేటువంటి కుజుడు ఎప్పటి వరకు ఉంటాడు? అక్టోబర్ 20 కుజుడు అక్కడ ఉంటాడు. దాని తర్వాత కర్కాటకంలోకి వెళ్తాడు. కాబట్టి ఏంటంటే ఈ కాంబినేషన్ పర్టికులర్గా మీరు ఏదైనా ఒక ప్లానింగ్ లేకపోతే ఒక నిర్ణయం తీసుకుంటాం, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక ప్లానింగ్ చేసేటప్పుడు, రాజకీయ పరమైనటువంటి విషయాల్లోని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదో జరుగుతుంది అనుకుని ఒక్కోసారి కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని టెక్నిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. అదేమవుతుంది, రివర్స్ ఫైర్ అవుతుంది, బ్యాక్ ఫైర్ అంటారు దాన్ని. కాబట్టి అది చూసుకోవాలి. అదేవిధంగా ఇమ్యూనిటీ స్థానంలో ఉన్నాయి శుక్రకేతువులు. ఇమ్యూనిటీ స్థానము వైద్య స్థానంలో ఉన్నాయి కాబట్టి వైద్య రంగంలో ఉండేటువంటి వారు కొత్త ఇన్వెన్షన్స్ చేయడం జరుగుతుంది ఈ శుక్రకేతువులు అక్కడ ఉన్నందుకు. అలాగే కొంతమందికి చూడండి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఆఫ్ 5th హౌస్లో కేతు ఉన్నాడు మీకు, శుక్రుడితో పాటు నీచబడ్డ శుక్రుడు ప్లస్ కేతు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ కుజుడు ఇక్కడ ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే మరి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ అంటే కొంత యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో మంచి ఫలితాలు ఇస్తాడు. మరి దీంతో పాటు మనకి 4th హౌస్లో రవి కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఇదేమిస్తుంది అంటే ఏదైనా ప్రాపర్టీ పొందడానికి, లేదా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా సౌకర్యాలు పొందడానికి కూడా అనుకూలతను ఇస్తుంది ఇక్కడ. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అంటారు? పరిహారం కనుక చూసుకున్నట్లయితే అమ్మ ఎక్కువగా వీళ్ళు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయాలి. గోవులకి గ్రాసము, గోంగూర, తీపి చపాతీలు తినిపిస్తే మంచిది. నవగ్రహాల్లో శుక్ర కేతు కుజగ్రహాల దగ్గర దీపారాధన చేసి 9 ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది? మనం ఆల్రెడీ ఉట్టి శుక్రకేతువుల కలయిక ఒక 10-15 రోజుల క్రితం నుంచి ముందే మనం చెప్పాము. ఏంటంటే కొంచెం స్త్రీల మీద కాస్త యగాయిత్యాలు, ఎందుకంటే శుక్రుడు స్త్రీల కారకుడు అమ్మ. ఈ కేతువుతో కలిసినప్పుడు కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం. అదే రకంగా మనకు కనబడుతుంది కూడా. మొన్న ఏదో సంథింగ్ ఈ పార్టీ వాళ్ళు ఏదో చేశారు, ఒక హీరోయిన్ విషయంలో కూడా మనకి జరుగుతుంది. అంటే ఏమిటంటే దీని ప్రభావం ఇంకో 18 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఈ కుజుడు ఇప్పుడు ఈ మిథునంలో ఉండడం కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ 20కి కర్కాటకంలో కూడా వెళ్తాడు. అప్పుడు ఆ కుజుడు శుక్రుడిని కాకుండా, శుక్రుడి సంబంధం కాకుండా అక్కడ శని సంబంధం కూడా పెట్టుకుంటాడు. అందుకని అదొక 4-5 నెలల ప్రభావం ఉంటుంది. అంటే దీని ప్రభావం ఇప్పుడు ఓన్లీ శుక్రకుజ కేతువే కాకుండా ఇంకొక 5 to 6 months వరకు ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. సరే, దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. పెరగడము లేనట్లయితే కొన్ని అంటే ప్రభుత్వం కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం పడడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతనిచ్చేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు.
అందుకని ఏమవుద్ది, స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఏమో పాజిటివ్గా ఉంటుంది, దాని తర్వాత వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అంటే మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవైపు వ్యతిరేకించేవారు ఎక్కువ మంది, ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి, ఏదో ఒక ఇష్యూస్ నడుస్తూ సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ప్రతి విషయాన్ని, ఇష్యూని. ఆ రకంగా ఏమవుతుందంటే ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ రవి కూడా మనకి శుక్రకేతువుల మీదుగా ప్రయాణం చేయనున్నాడు ఆయన. అందుకని ఏమవుతుంది, కొన్ని విభజనలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఆల్రెడీ ఓడిపోయిన ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేదైనా మనం దీన్ని ప్రణాళిక చేయొచ్చా, మనం ఇంకేదైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఏదైనా చేయొచ్చా అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రవి కేతువు మీదుగా సంచారం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కాస్త ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా పొలిటికల్ మీద కొంచెం ఎఫెక్ట్ ప్రభావం ఉంటుంది. అయ్యో పొలిటికల్ మీద జరిగేటువంటి గొడవల వల్ల పొలిటికల్ మీద ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంది రాబోయే ఇక్కడ నుంచి ఒక 5 to 6 months వరకు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ కుజుడు ఇప్పుడంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు మిథునంలో, కానీ తర్వాత నీచ స్థానంలోకి వెళ్తాడు. నీచ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళి తను శనిని వీక్షిస్తాడో, అష్టమంలో ఉండే శనిని, అక్కడి నుంచి అష్టమంలో ఉండే శనిని ఇప్పుడు వీక్షిస్తాడో, శని కుజులు ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఇస్తుంది. అలాగే కొంత వాహన ప్రమాదాలు, శుక్రుడు వాహనాలకు కారకుడు. ఈ 18 రోజులు దాదాపుగా మనకి సెప్టెంబర్ 18th వరకు కొంచెం వాహనాల విషయంలో, అది ట్రైన్లు కావచ్చు, బస్సులు కావచ్చు, కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఉన్నటువంటి ఏదైనా ఒక రాజులు ప్రయాణించేదంటే ఇప్పుడు సీఎంలు పిఎంలు ఉన్నారు, వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనాలు కూడా కొన్ని చెడిపోవడం సడన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి. ఏది 18th వరకు పర్టికులర్గా ఈ సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వీళ్ళు ప్రయాణించేటువంటి దాంట్లో మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్ ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ ఉద్దేశమే అది. అంటే ఏంటి, మీకు ఇలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లాగా అధిగమించాలి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర, కేతు, కుజ, శని, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. శుక్ర, కేతు, కుజ, శని, వీలైతే రాహు. మెయిన్గా అయితే మేజర్గా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. రెండవది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన, అందులో ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క స్తోత్ర పఠనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము. బయటికి వెళ్ళే ముందు వీలైతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్తున్నప్పుడు కొంత చండీ పారాయణం వినడము, చండీ వినడము, లేనట్లయితే ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే కొంతమందికి ఇందులో మనం ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించిన ఒక్కొక్క రాశి చెప్పుకున్నాం, కానీ కొంతమందికి రాశి తెలియదు. అలాంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు ఇచ్చుకుంటూ, అంటే ఈ దీపారాధన చేయడము, వీలైతే గోవులకి గ్రాసం ఉంటుంది, గ్రాసము, తీపి చపాతీలు అంటారు, అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించడము చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, వాళ్ళు రాయలేదు. అలాంటప్పుడు మరి గ్రహస్థితి వచ్చింది ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది. ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. ఈ విధంగా చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఆ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది ఒకటే, ఈ శుక్రుడు మారే వరకు కూడా స్త్రీలను ఒంటరిగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.